గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేయడం ఏమనగా, ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులని మరియు ప్రధాన కార్యదర్శులని ఎన్నుకోవడం జరిగింది. అందులో ఒక లిస్టు రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఒక లిస్టు రిలీజ్ చేశారు. రాజంపేట పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఖాదర్ ఖాన్ పఠాన్ అనేక పేరుని వెల్లడించడం జరిగింది. అందరూ ఏమనుకుంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటీవల కాలంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన పఠాన్ ఖాదర్ ఖాన్ గారు అనే వ్యక్తిని నేను అనుకుంటున్నాను. దయచేసి నేను చేతులు జోడించి మరియు మీకు చెప్పేది ఏమనగా, ఆ ఖాదర్ ఖాన్ పఠాను నేను కాదు, నా పేరు కలిగిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు అనేది మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఎందుకు అంటే, నేను తెలుగుదేశానికి పార్టీకి కానీ మరి ఏ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. నేను ఒక సంస్థకి అధినేతని మాత్రమే. క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఖాదర్ ఖాన్ పఠాన్ అనే మాటని ఇటీవల కాలంలో నేను ఎక్కువ వినియోగించడము, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్స్ ఉండడం వల్ల చాలామంది ఫోన్ చేస్తున్నారు, నా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు. కానీ నేను ఆ వ్యక్తిని కాదు. దయచేసి నాకు ఎవరు ఆ విధంగా ఫోన్ చేయకండి. నేను ఆ వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి వేరే వ్యక్తి. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండాలి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చిన పఠాన్ ఖాదర్ ఖాన్ అంటే నేను కాదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నేను ఒక కంపెనీకి అధినేతగా మాత్రమే ఉన్నాను. ఇది మీరు దయచేసి గుర్తిస్తారని నేను తెలియజేసుకుంటూ, ఈ వీడియోని నాకు తెలిసిన వాళ్ళకి నాకు తెలియని వాళ్ళకి కూడా వెళుతుందని, నాకు ఫోన్లు చేయకుండా దయచేసి నేను ఆ వ్యక్తిని కాదని నేను మీకు నా మనసా వాచ కర్మన మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నేను అనుకొని నాకు ఫోన్ చేశారో వాళ్ళకి దయచేసి ఫోన్ చేయబోతున్న వాళ్ళకి నేను కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పేరు కలిగిన వ్యక్తి నీదే అని అనుకోవడంలో మీ సందేహం ఏమీ లేదు. ఎందుకంటే మీరు పొరపాటు చేశారని నేను అనుకోవడం లేదు. కానీ నిజంగా అయితే అది ఆ నేమ్తో నేను ఉన్నాను కాబట్టి అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. లేదండి, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నా స్టాండ్ క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గానే నేను ఉన్న